టామ్ క్రూజ్ కొత్త హాలీవుడ్ సినిమా మిషన్ ఇంపాసిబుల్ 8 ద ఫైనల్ రికనింగ్ మొన్న శనివారం మే 17న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఇండియాలో, అమెరికాలో మే 23న రిలీజ్ అవుతుంది. ఒక వారం ముందే ఇండియాలో రిలీజ్ అయింది. శనివారం మొదటి రోజు మనకు ఇండియాలో 16 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది ఈ సినిమా. అందులో 75 లక్షల వరకు మనకు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చాయి. ఇక నిన్న ఆదివారం హాలిడే వల్ల మరో 16 కోట్లు నెట్ వచ్చింది ఇండియా వైడ్గా ఈ సినిమాకు. అందులో ఒక 60 లక్షలు మన తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చాయి. అలా టోటల్గా 2 రోజుల్లో ఇండియాలో ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ, ఇంగ్లీష్ భాషల్లో కలిపి 32 కోట్లు నెట్ కలెక్ట్ చేసింది. ఎక్సలెంట్ కలెక్షన్స్ ఒక హాలీవుడ్ సినిమాకు. అందులో 1,35,00,000 మనకు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చాయి. ఇక ఈ సినిమా బడ్జెట్ మనకు అంటే $300 మిలియన్, అంటే 2,400 కోట్లు. అసలు కలెక్షన్స్ మే 23 అమెరికాలో రిలీజ్ అయ్యాక ఇక ఆ వీకెండ్లో కలెక్షన్స్ జాతర ఉంటుంది. మనకు తెలుగు రాష్ట్ర మన ఇండియాలో ఈరోజు వర్కింగ్ డే సోమవారం కలెక్షన్స్ సింగిల్ డిజిట్కి పడిపోతుంది. ఒక 8 కోట్లు రావచ్చు ఈరోజు. అంటే 40 కోట్లు 3 రోజుల్లో వచ్చేస్తాయి ఇండియాలో. ఇక మొదటి వారంలో ఒక 50 కోట్లు, ఇక మిగతా రెండో వారంలో 100 కోట్లు ఈజీగా వచ్చేస్తాయి. ఈ మధ్యకాలంలో హాలీవుడ్ సినిమాలు 50 కోట్లు 100 కోట్లు చాలా గగనం అయిపోయింది ఇండియాలో. బట్ ఈ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ అయ్యింది. ఇక అసలు కలెక్షన్స్ మే 23 అమెరికాలో రిలీజ్ అయ్యాక చూడాలి. అది మన టామ్ క్రూజ్ కొత్త ఇంగ్లీష్ సినిమా మిషన్ ఇంపాసిబుల్ 8 ద ఫైనల్ రికనింగ్. రిలీజ్ అయిన మొదటి 2 రోజుల్లో ఇండియాలో 32 కోట్ల నెట్, తెలుగు రాష్ట్రాల్లో 1,35,00,000. ఓకే, బాయ్.